జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి మరియు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వార్ల దివ్యానుగ్రహ ఆశీస్సులతో వారి దిశా నిర్దేశనంలో శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజము, వేదాంత భారతి ఋషిపీఠం, తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ 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 ఆది శంకరాచార్య జయంతి మహోత్సవములు మే 2వ తేదీ 2022 నుండి మే 12వ తేదీ 2022 వరకు ఉదయం 5:30 నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్ లో నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో శంకర స్వరూపులైన యతీశ్వరులు, వేదార్థ శాస్త్రార్థ జ్యోతిష్య పండితులు, కవులు, కళాకారులు మరియు రాజకీయవేత్తలు పాల్గొంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని తరించండి. శారదే పాహిమాం, శంకర రక్షమాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో అనేక మంది యతీశ్వరులు మనకి పాల్గొనబోతున్నారు, వాళ్ళ ఆశీస్సులు మనకు అందించబోతున్నారు. అందులో కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు, మైసూర్ దత్తపీఠాధీశ్వరులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు, పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు, అలాగే శ్రీ ఎడితోరే శ్రీ యోగానంద సరస్వతి మఠాధీశ్వరులు శ్రీ 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 శంకరానంద భారతీ స్వామివారు, అలాగే మనందరికీ సుపరిచితం మైసూర్ దత్తపీఠ ఉత్తరాధికారులైనటువంటి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామివారు కూడా ఈ కార్యక్రమంలో మనందరినీ ఆశీర్వదించడానికి వస్తున్నారు. తుని నుంచి శృంగేరి జగద్గురువుల అత్యంత ప్రియ శిష్యులైనటువంటి సచ్చిదానంద సరస్వతి స్వామివారు కూడా ఈ వేదికని ప్రతినిత్యము ఆ శంకర పాదుకలకి అభిషేకం చేసి మనందరినీ అనుగ్రహించబోతున్నారు. శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామివారు వస్తున్నారు. దేవాలయ పరిరక్షణ అంటే ఎప్పుడూ మనకి గుర్తొచ్చే శ్రీ కమలానంద భారతీ స్వామివారు వస్తున్నారు. అలాగే ఎక్కడ ఉద్యమం ఉన్నా, ఎక్కడ ఏ స్ఫూర్తి ఉన్నా, ఏది ఉన్నా నేనున్నాను అని చెప్పేటటువంటి పరిపూర్ణానంద స్వామివారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇలా అనేక మంది యతుల యొక్క సమాహారంగా ఇది జరగబోతోంది. ఇక సాయంత్రం పూట ప్రవచనకర్తలకు వచ్చేటప్పటికీ అనేక మంది బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే బ్రహ్మశ్రీ ఈ మధ్య కాలంలోనే పద్మశ్రీ అవార్డు గ్రహీతలైనటువంటి మనకి అందరికీ సుపరిచితులైన గరికపాటి నరసింహారావు గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠ వ్యవస్థాపకులు వారైతేనేంటి, డాక్టర్ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారైతేనేంటి, డాక్టర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారైతేనేంటి, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారైతేనేంటి, బ్రహ్మశ్రీ చిర్రావూరి శివరామకృష్ణ గారైతేనేంటి, అలాగే బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణ గారైతేనేంటి, బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారైతేనేంటి, బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారైతేనేంటి, బ్రహ్మశ్రీ అష్టకాల రామ్మోహన్ రావు గారైతేనేంటి, డాక్టర్ అనంతలక్ష్మి గారైతేనేంటి, బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు, అలాగే బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని గారు, బ్రహ్మశ్రీ కుప్పా శ్రీనివాస్ గారు, అలాగే బంగారయ్య శర్మనైనటువంటి నేను, ఇలా అనేక మంది ప్రవచనకర్తలు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని మనందరినీ అనుగ్రహిస్తున్నారు. ఇందులో శాస్త్రార్థ సభ అంటే అద్వైత సిద్ధాంతాన్ని వంకబెట్టి వేలుబెట్టి ఎవరైనా ఇట్లా చెయ్యి ఎత్తి చూపిస్తే వాళ్ళందరికీ సమాధానం చెప్పేటటువంటి మహాత్ములైనటువంటి శాస్త్రార్థ పండితులు, చతుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే దేవదత్త పాటిల్ గారు, అలాగే మహేశ్వర్ నంబూద్రి గారు, అలాగే బ్రహ్మశ్రీ దెందుకూరి నారాయణ సోమయాజి గారు, బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, బ్రహ్మశ్రీ ఓరుగంటి కళ్యాణ శర్మ గారు, బ్రహ్మశ్రీ వాసుదేవన్ నంబూద్రి గారు, బ్రహ్మశ్రీ అంబటిపూడి రాధేశ్యామ్ గారు, ఇలా అనేక మంది శాస్త్ర పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది పెద్దలు పండితులు కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. ఇక వేద పండితులు
వేదార్థ పండితులు అయితే చెప్పనక్కర్లా విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు గారు, సలక్షణ గణపాటి గారు, చిర్రావూరి శ్రీరామశర్మ గారు, ప్రవా రామకృష్ణ గారు, చింతపల్లి ఆంజనేయులు గారు, గుళ్ళపల్లి రామచంద్ర ఘనపాటి గారు, గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాటి గారు, దెందుకూరి శ్రీరామ్ ఘనపాటి గారు లాంటి మహానుభావులు ఎంతోమంది వస్తూ ఉన్నారు. వేద పండితులు యనబండ్ర సుబ్రహ్మణ్య ఘనపాటి గారు, ఉపాధ్యాయుల కాశీపతి ఘనపాటి గారు, చాగంటి వంశీకృష్ణ ఘనపాటి గారు, గురునాథ ఘనపాటి గారు, దువ్వూరి ఫణి యజ్ఞేశ్వర ఘనపాటి గారు, అలాగే విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాటి గారు, విష్ణుభట్ల సుబ్రహ్మణ్య ఘనపాటి గారు, శ్రీరామ్ ఘనపాటి గారు, కేదార్ ఘనపాటి గారు, సీతారాం ఘనపాటి గారు, ఇలా జ్యోతిష సభ మా శంకరమంచి రామకృష్ణ గారు, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు, ఫణి శశాంక్ శర్మ గారు, బిజుమళ్ళ బిందుమాధవ శర్మ గారు, దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, సాగి కమలాకర శర్మ గారు, మహేష్ చంద్ర భరద్వాజ్ గారు, గడ్డమణుగు తేజస్వి శర్మ గారు, ఇలా ఇంకా అనేక మంది, ఇందులో పేర్లు నేను మచ్చుకి కొన్ని చెప్తున్నాను. అనేక మంది జ్యోతిష పండితులు వచ్చి సూర్యుడికి హోమం చేస్తున్నప్పుడు ఈ జ్యోతిష పండితులందరూ కూడా సూర్య సిద్ధాంత పారాయణం చేయబోతున్నారు. ఇది విశేషము అంటే ఈ సూర్య సిద్ధాంత పారాయణం జరుగుతుంది. ఇక శంకర విజయ కవి సమ్మేళనం అని నిత్యం మనందరి నాలుకల మీద నత్యం చేసేటటువంటి కవి మహాత్ములు, సహస్రావధానులు, అంతటి పేరుగాంచినటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. అవధానులందరూ బ్రహ్మశ్రీ మాడుగుల నాగభణి శర్మ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ గరకపాటి నరసింహారావు గారు, పంచసహస్రావధాని బ్రహ్మశ్రీ మేడసాని మోహన్ గారు, గురు సహస్రావధాని బ్రహ్మశ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారైతేనేంటి, యుగళ సహస్రావధాని శ్రీ కోటా వెంకటలక్ష్మీ నరసింహం గారైతేనేంటి, అలాగే శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారైతేనేంటి, అలాగే గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారు శతావధాని వారైతేనేంటి, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు అచ్చ తెలుగు అవధాని వారైతేనేమిటి, అష్టావధాని ధూళిపాళ మహదేవమణి గారు అనేక మంది స్త్రీలని కూడా ఈ అవధాన రంగంలో ప్రవేశపెట్టిన మహాత్ములు వారైతేనేంటి, శతావధాని అయాచితం నటేశ్వర శర్మ గారైతేనేంటి, తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారైతేనేంటి, అనేక మంది సహస్రావధానులు పండితుల యొక్క సమక్షం ఈ ప్రదేశంలోకి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితేనే విద్య వస్తుంది. శంకరులు అంటే సారస్వతం, సారస్వతం అంటే శంకరులు. కాబట్టి అలాంటి మహానుభావులు వస్తున్నారు. ఇక అనేక మంది అద్భుతమైనటువంటి చక్కగా సౌందర్యలహరిని నేర్పించినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, ఎలా మన శ్రీమతి కొండూరి పద్మావతి గారు, అలాగే శ్రీమతి సుధామూర్తి గారు, అనేక మందికి అసలు ఆవిడ అధ్యాపకురాలుగా ప్రత్యేకంగా నియమించబడి చాలామందికి చెప్పినటువంటి వారు. ఆవిడైతేనేంటి, శ్రీమతి రమాదేవి గారైతేనేంటి, శ్రీమతి ప్రేమలత ఓంకార్ గారైతేనేంటి, శ్రీమతి మార్తి ఇందిర గారైతేనేంటి, శ్రీమతి నిట్టల కిరణ్మయి గారు, ఇలా అనేక మంది ఇంకా ప్రముఖులు చాలామంది ఉన్నారు నేర్పించినటువంటి వాళ్ళు. ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా రాబోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో లక్ష సౌందర్యలహరి గళార్చనని మనం చేసుకోబోతున్నాం 8వ తారీఖు నాడు. ఒక్క సౌందర్యలహరి గళార్చనేనా అంటే 2వ తారీఖు సాయంత్రం లలితా సహస్రనామం చేసుకుంటున్నాం. 6వ తారీఖు నాడు కనకధారాస్తవము లక్ష గళార్చన చేసుకోబోతున్నాం. 12వ తారీఖు నాడు విశేషంగా విష్ణు సహస్రనామాలని చేస్తూ, ఇక గణేశ పంచరత్నాలేంటి, ప్రతినిత్యం శంకరాచార్య అష్టోత్తర శతనామాదైతేనేంటి, ఇలా అనేకమైనటువంటి పారాయణలు ప్రతిరోజు సాయంత్రం 4ంటికి ఆరంభమవుతాయి. కన్నుల పండుగగా ఈ వేడుకలో పాల్గొందాం. మనమందరము ఆ జగద్గురువుల యొక్క ఆశీస్సులకి పాత్రులమై వాళ్ళందరి అనుగ్రహాన్ని పొంది, శంకరుల అనుగ్రహాన్ని పొంది, శృంగేరి జగద్గురువుల ఆశీస్సులని పొంది, అలాగే కంచిస్వామి వారు ఇత్యాది స్వాముల వారు ఎవరెవరైతే పెద్దలందరూ వస్తున్నారో వాళ్ళందరి ఆశీపాత్రులమవుదాము అని చెబుతూ ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారైనటువంటి రమేష్ గుప్తా గారు, ఋషిపీఠం అధ్యక్షులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అయితేనేంటి, వేదాంత భారతి ఎడితోరే స్వామివారు అయితేనేంటి, ఇలా అనేక మంది ఉపాధ్యక్షులు గుండా మల్లయ్య గారు, అలాగే శ్రీనివాస్ తాటిపల్లి గారు, శ్రీ రాము గారు, అలాగే విబిఎన్ అనేటటువంటి సంస్థ నుంచి మా రాము గారు, రాజు గారు, ఇట్లా అందరూ కృషి చేస్తున్నారు. ఇది సుమన్ టీవీలో సాధ్యమైనంత మటుకు మీరందరూ ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూడొచ్చు. ప్రత్యక్ష ప్రసారం దూరం ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి కాదు. మీరందరూ కూడా ఇందులో పాల్గొని జగద్గురువుల ఆశీపాత్రులు కండి అని కోరుతూ, సుమన్ టీవీ యాజమాన్యానికి, ఇందులో పనిచేసేటటువంటి వాళ్ళకి, వీక్షకులకి అందరికీ మా శంకర జయంతి సమాహ్వాన పత్రికని అందజేస్తూ స్వస్తి.